సార్ నమస్తే. నమస్తే. సో కవితకు మళ్ళీ షాక్ తగిలిందని చెప్పేసి మనం చూస్తున్నాం. సో కస్టడీ ఎక్స్టెండ్ అని చెప్పేసి అంటున్నాం. బెయిల్ అనుకోలేదు అనుకున్నాం కానీ హైకోర్టు దాకా వెళ్ళారు. బట్ ఎటువంటి ఛాన్సెస్ లేదు. ఇప్పుడు అది ఎక్స్టెండ్ అయిందని చెప్పేసి అంటున్నారు. సో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? కవితకు యాక్చువల్గా 2 కేసులు నడుస్తున్నాయి. ఒకటేమో సిబిఐ కేసు, రెండోది ఈడీ కేసు. సో సిబిఐ కేసులో ఆల్రెడీ కూడా 20వ తేదీ వరకు ఆమె కస్టడీ ఉంది ఆల్రెడీ. ఈ రోజు జరిగింది వచ్చి ఈడీ కేసు. ఈడీ కేసులో కూడా ఆమెకు మళ్ళీ ఎక్స్టెండ్ అయింది కస్టడీ, అంటే 20 వరకు. సో ఈ 2 కేసుల్లో బెయిల్ రావాలి, ఆమెకి విడివిడిగా రావాలి. ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకొక కేసులో బెయిల్ రాకపోయినా ఆమె జైల్లో ఉండాల్సింది. సో ఈరోజు ఈడీ 8,000 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. ఇంకా అనుబంధ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేస్తున్నాయి. దీంట్లో ఏంటంటే నాకు తెలిసి ఇప్పటికే 2 కలిసి 70,000 పేజీలకు పైన ఛార్జ్షీట్లు ఉన్నాయన్నమాట. ఆ ఛార్జ్షీట్లు జడ్జిలు ఎవరు కూడా జీవితంలో చదవలేరు. ఎందుకంటే 30,000 పేజీలు ఎవరు చదువుతారు? అందులో ప్రధానమైన ఇవి మాత్రమే చదువుతారు. బట్ వీళ్ళు పేజీలు పెడతారు. ఇది అలవాటు అన్నమాట. అలాగా ఈడీ ఒక 30 పేజీలు, సిబిఐ ఒక 25,000 పేజీలు, అదొక 30,000 పేజీలు, ఇలాగా 1000 పేజీలు పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ ఈమె కేసులో 8,000 పేజీలు చేసింది. ఇంకా కూడా అనుబంధ ఛార్జ్షీట్ కూడా వేస్తామని చెప్పింది. మామూలుగా ఈడీ కానీ సిబిఐ టెక్నిక్ ఏంటంటే ఎవరికైనా బెయిల్ రాకూడదు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే అనుబంధ ఛార్జ్షీట్లు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మన వివేకానంద రెడ్డి కేసులో కూడా అనుబంధ ఛార్జ్షీట్లు వేస్తూనే ఉన్నారు. ఇంకా ఫైనల్ ఛార్జ్షీట్ వేయలేదు. అంటే వాళ్ళ కేసుని డ్రాగ్ ఆన్ చేయాలనుకుంటే వాళ్ళు ఫాలో అయ్యే టెక్నిక్ ఇదనమాట. మామూలుగా ఇండియాలో ఐపీసీ ప్రకారం, సిఆర్పిసి ప్రకారం క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఏంటంటే 60 నుంచి 90 రోజుల లోపల కానీ ఛార్జ్షీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వచ్చు అనేది చట్టం ఉంది. కానీ కోర్టులు దాని కింద ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంకా విచారణ అవసరం ఉంది, ఈ అనుబంధ ఛార్జ్షీట్ వేస్తున్నాం, ఇంకొన్ని విషయాలు తెలియాల్సి ఉంది అని చెప్పి వాళ్ళు టైం తీసుకుంటూ ఉంటారు. ఆ మధ్య కూడా సుప్రీంకోర్టు హేమంత్ సొరేన్ అసిస్టెంట్కి సంబంధించి ఒక కేసులో ఈడీని ప్రశ్నించింది, విసుక్కునింది కూడా. అంటే కొంత ఈడీ మీద ఒక రకమైన విసుగు కూడా ప్రదర్శించింది. అంటే ఏంటి మీరు అతనికి డిఫాల్ట్ బెయిల్ రానియకుండా చేయడానికి మీరు అనుబంధ ఛార్జ్షీట్లు వేస్తూనే ఉన్నారా అనేది కూడా ఈడీని అడిగింది. సో ఇది రొటీన్గా చేస్తూ ఉంటారు. ఎవరైనా ప్రముఖులు ఉన్నప్పుడు మాత్రమే కనీసం వాళ్ళకి పెద్ద అడ్వకేట్లు ఉంటారు కాబట్టి ప్రశ్నిస్తుంటారు. మామూలు పీపుల్ అయితే అది ప్రశ్నించే స్తోమత కూడా ఉండదు. అందుకనే మనకి 70-80% ఖైదీలు జైళ్ళల్లో వాళ్ళకి శిక్ష పడకుండానే నిర్దోషులు కానీ జైళ్ళల్లో సంవత్సరాల తరబడి కూడా ఉంటారన్నమాట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కోర్టుల్లో వీళ్ళు తేల్చరు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తేలిస్తే త్వరగా అవుతాయి. అందుకని కేసులు కూడా మనకి దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో 55,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే రకరకాల కారణాలు. అందులో ఒక కారణం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు త్వరగా చేయరు. వాళ్ళని అడిగితే వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తారు. మాకు కేసులు ఎక్కువ ఉంది, స్టాఫ్ తక్కువ ఉంది, మేము చేయలేము అనేది వాళ్ళు చెప్తుంటారు. బట్ దీంట్లో రాజకీయ కోణం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని ఏంటంటే ఎక్కువ కాలం జైల్లో పెట్టాలంటే రాజకీయ కోణం ఏంటంటే వాళ్ళని బయటికి తీసుకురాకూడదంటే ఛార్జ్షీట్లు వేస్తూ ఉండాలి. సో అలాగా కవితకి రేపటితో 2 నెలలు అవుతుంది. ఎందుకంటే March 15th ఆమెను అరెస్ట్ చేశారు. 10 రోజులు కస్టడీలో పెట్టుకున్నారు. మధ్యలో మళ్ళీ సిబిఐ 3 రోజులు కస్టడీలోకి తీసుకుంది. ఓవరాల్గా ఆమె 2 నెలల నుంచి ఇటు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల కస్టడీ కావచ్చు, తిహార్ జైల్లో ఉమెన్ ప్రిజన్ కావచ్చు, మొత్తానికి ఆమె అక్కడే ఉంది. అయితే ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటే ఆల్రెడీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ రిజెక్ట్ అయింది. ఇప్పుడు హైకోర్టుకి వెళ్తున్నారు. హైకోర్టులో ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. పిఎంఎల్ఏ చట్టం అనేది వెరీ రిగరస్గా ఉంటుంది. అందులో ట్విన్ కండిషన్స్ మీట్ అవ్వాలి. అంటే ముద్దాయి నేరం చేయలేదని జడ్జి నమ్మితే కానీ బెయిల్ ఇవ్వలేని పరిస్థితి. సో రెండోది ఏంటంటే ప్రాసిక్యూషన్ గట్టిగా అపోజ్ చేసే హక్కు ఉంటుంది. ఎంతసేపు అయినా ప్రాసిక్యూషన్ ఆర్గ్యూ చేయొచ్చు. కాబట్టి ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈమెకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. అయితే చాలామంది ఏమంటున్నారంటే కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది కదా, మరి కవితకి ఎందుకు రాదు అని.
నిజానికి కేజ్రీవాల్కి ఒక అసాధారణమైన పరిస్థితులు ఇచ్చారు. బట్ అసాధారణమని సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు. ఇది సాధారణమే. ఇలాగా మధ్యంతర బెయిల్ ఇవ్వడం అనేది కామన్ అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్ని కూడా గతంలో ఇచ్చిన తీర్పుల్ని ఉల్లంఘించింది, పేర్కొనింది. కాబట్టి సుప్రీంకోర్టు ప్రధానంగా కేజ్రీవాల్కి ఎందుకు ఇచ్చిందంటే ఈ 2022లో ఈ ఈసీఐఆర్ అంటారు వాళ్ళు, ఈడీ పెట్టే ఎఫ్ఐఆర్ని ఈసీఆర్ పెట్టి 2020 1.5 year అయింది. 1.5 year మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? సో దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఆయన్ని 9 సార్లు పిలిచినా కూడా ఆయన విచారణకు రాలేదంటే అది నెగిటివ్ పాయింట్ అని కూడా కోర్టు అనింది. ఆయన విచారణకు వచ్చి ఉండాలి, రాలేదు. అయినా కూడా మీరు అరెస్టు ఇంతకాలం ఎందుకు చేయలేదు? ఇప్పుడే ఈ టైమింగ్ ఏంటి? ఎన్నికల ముందు ఆయన అరెస్ట్ చేయడం ఏంటి? సో డెమోక్రసీకి ఎన్నికలు అనేవి ఒక లైవ్ ఫోర్సు. సో విశ్వవా అని కోట్ చేశారు, లాటిన్ వర్డ్ కూడా. సో అటువంటి లైవ్ ఫోర్స్కి ఒక నేషనల్ పార్టీ అధ్యక్షుడిని జైల్లో పెట్టి ఆ పార్టీ విన్నింగ్ అవకాశాలను దెబ్బతీయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఎన్నికల ముందు వరకు ఇది ఇస్తున్నట్టుగా, బెయిల్ ఇస్తున్నట్టుగా చెప్పారనమాట. ఎన్నికలు మే 25 ఉన్నాయి. రిజల్ట్కి ముందు జూన్ 1 వరకు ఆయనకి బెయిల్ ఉంటుంది. జూన్ 2న ఆయన సరెండర్ అవ్వాలి. సో అందువల్ల ప్రత్యేకంగా ఇచ్చారు. అయితే ఇదే కారణాలతో హేమంత్ సోరెన్ కూడా పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో. ఆయన తరఫున కపిల్ సిబాల్ ఆర్గ్యూ చేస్తున్నాడు. సో హేమంత్ సోరెన్ కూడా నాకు కూడా ఎన్నికలు ఉన్నాయి, నాకు కూడా ఇవ్వండి అని అడిగారు. బట్ అది ఇంకా సాధ్యం కాలేదు. 17కి పోస్ట్పోన్ చేశారు. సో 17 ఏమన్నా ఆయనకి ఇస్తే ఆయన కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. బట్ ఇస్తారా అనేది డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఈడీ గట్టిగా ఆర్గ్యూ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే సూత్రాలు అక్కడ వర్తించు. ఇక్కడ ఏంటంటే కేజ్రీవాల్ కేసులో బెయిల్కి కేజ్రీవాల్ అప్లై చేయలేదు, ఓన్లీ అరెస్టును ఛాలెంజ్ చేశాడు. ఆయనేమో బెయిల్ అడుగుతున్నాడు హేమంత్ సోరెన్. బెయిల్ అడిగితే కండిషన్ వేరు ఉంటుంది, అరెస్ట్ అయితే కండిషన్ వేరు ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, అరెస్ట్ అయితే కండిషన్ ఏంటంటే బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల మీద ఉంటుంది. అంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఈ ముద్దాయి నేరం చేశాడని నిరూపించాల్సి ఉంటుంది. బెయిల్ అనుకో, నేను నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ముద్దాయి మీద ఉంటుంది. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ముద్దాయి మీద ఉంటుంది ఎప్పుడు బెయిల్కి అప్లై చేసినప్పుడు. సో ఆ రకంగా హేమంత్ సోరెన్ ఇప్పుడు బెయిల్కి అప్లై చేస్తాడు కాబట్టి పిఎంఎల్ఏ చట్టం ప్రకారం సెక్షన్ 19 ఏమో అరెస్ట్ గురించి చెప్తుంది. సెక్షన్ 45 ప్రకారం హేమంత్ సోరెన్ తాను నేరం చేయలేదని నమ్మించాలి జడ్జిని. అది పెద్ద వ్యవహారం అవుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తారు. కాబట్టి హేమంత్ సోరెన్కి బెయిల్ రావడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. సో ఒకవేళ హేమంత్ సోరెన్కి కూడా వస్తే అప్పుడు కొంత కవితకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈడీ కేసుల్లో ఇట్లా మధ్యంతర బెయిల్ ఇవ్వడం మొదలు పెడితే సుప్రీంకోర్టు, ఇంకా దీంట్లో చాలామంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదొక అప్పుడే అన్నారు, కేజ్రీవాల్కి బెయిల్ ఇస్తే ఇది ఒక ప్రెసిడెంట్గా మారే అవకాశం ఉంది, ఆయన ఇదే బెయిల్ని మాకు కూడా ఇవ్వండి అని అనేక మంది అడిగే అవకాశం ఉందనేది అప్పుడు చెప్పారనమాట. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు కవిత కూడా అడిగే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ అయితే కవిత ఇప్పుడు బెయిల్కి వేసింది కాబట్టి సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళే అవకాశం లేదు. సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్తే ట్రయల్ కోర్టులో పోయి ట్రై చేసుకుంటారు. సో లేదు, ట్రయల్ కోర్టు అయిపోయింది కాబట్టి హైకోర్టుకి వెళ్ళమంటారు. డైరెక్ట్గా సుప్రీంకోర్టు బెయిల్ని పిటిషన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదన్నమాట. అరెస్టు ఛాలెంజ్ కాబట్టి అది యాక్సెప్ట్ చేసింది. అందుకని ఇప్పుడు వీళ్ళు పద్ధతి ప్రకారం వెళ్ళాలి, కింద నుంచి రౌస్ అవెన్యూ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అలా వెళ్ళాలి. ఇప్పుడు ఒకటి అయిపోయింది, రౌస్ అవెన్యూ కోర్టు, హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో తేలితే ఈమెకు బెయిల్ వస్తుంది, లేదంటే మళ్ళీ ఈమె సుప్రీంకోర్టుకి వెళ్తుంది. నాకు తెలిసి ఈమెకైతే ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదు. నేను చాలాసార్లు చెప్పాను కూడా అది. ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఆమె పిఎంఎల్ఏ కింద ఉమెన్ ప్లస్ ఆమెకు మహిళలకు ఉండే కొన్ని సమస్యలు ఉన్నాయని కూడా ఆమె చెప్తుంది కోర్టుకి. అదేమన్నా కోర్టు కన్విన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. బట్ జనరల్గా అయితే ఇచ్చే అవకాశం లేదు.